ఎక్కువ శాతం దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఇప్పుడు కొత్త నిబంధన ఎవరి మీద తిరుగుబాటు తెలుసా? చెప్పాలా? సేవకుని మీద. స్తోత్రం. ఇప్పుడు పాత నిబంధన ఏమో దేవునికి తిరుగుబాటు చూపిస్తుంది, కొత్త నిబంధన ఏమో సేవకుని మీద తిరుగుబాటు చూపిస్తుంది. ఒకప్పుడు దేవుని ఎరగని ప్రజలతో తిరుగుబాటును సహించేవాడు. అర్థమవుతుందా? పూర్వం దేవుని ఎరగని ప్రజలతో బాధ భరించేవాడు. ఇప్పుడు దేవుని ఎరిగిన ప్రజలతోనే సేవకుని మీద జరుగుతున్న తిరుగుబాటును సహించలేకపోతున్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా అండి ప్రియులారా? తిరుగుబాటుతనం చాలా ప్రమాదకరమైందండి ఇది.